సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గొడుగు మాధవి యాదగిరి శనివారం నాడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, గతంలో గ్రామ సర్పంచ్గా పనిచేసిన అనుభవం, గ్రామంపై, గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన తనకు ఉందని, మాకు సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, వైద్య, విద్య, ఉపాధి కల్పనతో పాటు గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ, ముఖ్యంగా యువత, మహిళలు మాకు కేటాయించిన బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీడియాకు నమస్కారం. వెల్కట్ట గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవి యాదగిరి ఇప్పుడు గతంలో 2013 నుంచి 18 దాకా మాజీ సర్పంచ్గా పోటీ చేసిన, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన. ముందుగా వాటర్గా, స్కూల్ కాంపౌండ్ వాల్గా, శ్మశాన వాటిక, పేద ప్రజలకు ఒక శ్మశాన వాటికగా, చెరువు అందరికీ గ్రామానికి అభివృద్ధి చెందగా చెరువుగా, డబుల్ బెడ్రూమ్లు మరియు ఎన్నో కార్యక్రమాలు, బస్ షెల్టర్ కానీ, సబ్ స్టేషన్ కానీ, కరెంటు ప్రాబ్లం కానీ, ఈ ప్రజలకు అందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు అన్నీ తీసుకొచ్చినాయి. అన్నీ చేసిన, ఇంకొక ఫంక్షన్ హాల్ కానీ చాలా చేసిన. ఇవి అదే బాటలో నడవాలని కోరుకుంటున్న ప్రజలు ఆశీర్వదించాలని, భారీ మెజార్టీతో మా బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. వెల్కట్ట గ్రామ పంచాయతీ తరఫున, ఆరపల్లి, గుంటూరు వాడ, వెల్కట్ట గ్రామ ప్రజలందరి తరఫున నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మాజీ సర్పంచ్ మా భర్త యాదగిరిజీ. వెల్కట్ట గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు కూడా చేయాలని ముందుకొచ్చినాం. అప్పుడు సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, మెయిన్ మహిళలకు చాలా ఇబ్బంది పడ్డది వాటర్ వల్ల. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏం లేదు అట్లా. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు కూడా చేయడానికి ముందుకొచ్చినాం. ముఖ్యంగా సమస్యలు మహిళల సమస్యలు బాగా ఉన్నాయి. అది కూడా చేయడానికి ముందుకొచ్చినాను. పార్టీలకు అతీతంగా ఏం లేకుండా అందరు కలిసిపోవాలని నేను ముందుకొచ్చాను. వెల్కట్ట గ్రామ తరఫున నన్ను మా బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని కోరుచున్నాను. పార్టీలకు అతీతంగా లేకుండా అందరూ మా భారీ మెజార్టీతో యువత, మహిళలు నన్ను బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని కోరుచున్నాను.